సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ మీడియా. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. పొలిటికల్ ఇంటర్వ్యూలే కాదు, అదేవిధంగా సమాజంలో డాక్టర్లు పడుతున్న కష్టాలు కావచ్చు, వారు చేస్తున్న సేవ కావచ్చు, అనేక రంగంలో ఐ మీడియా ప్రతి విషయాన్ని క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే. సో సార్, మీ విద్యా అభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది, మీ కుటుంబ నేపథ్యం కాబట్టి బ్రీఫ్గా చెప్పండి, దాని తర్వాత వైద్య రంగంలోకి వెళ్దాం. మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? సో నాది సొంత ఊరు వచ్చేసరికి చిన్న తుమ్మలగూడెం, మార్కెట్పల్లి మండలం, నల్గొండ డిస్టిక్, నకరికల్ కాన్స్టిట్యున్సీ. నకరికల్ కాన్స్టిట్యున్సీ. ఎంబీబీఎస్ నేను మెడిసిటీలో చదివాను. ఎండి నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివాను. పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పాలియేటివ్ కేర్ అండ్ సైకో ఆంకాలజీ, ఇది టాటా మెడికల్ సెంటర్ కలకత్తాలో చదవడం జరిగింది. అంటే మీ ప్రాక్టీస్ ఎక్కడ చేశారు మీరు? నేను ఒక ఫెలోషిప్ అయిపోయాక ఇక్కడ గవర్నమెంట్ సెటప్లో ఎంఎన్జే నీలోఫర్లో కొన్ని రోజులు పనిచేశాను. తర్వాతకి ఇండో అమెరికన్ బసవతారకంలో కొన్ని రోజులు పనిచేశాను. ప్రస్తుతము రెనోవా హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. అలాగే క్లౌడ్ పాలియేటివ్ కేర్ అని మనకు ఈ డిజిటల్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ మనం అందిస్తున్నాము. ఎస్పెషల్గా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే సిటీకి వచ్చి వాళ్ళు సర్వీసెస్ తీసుకోలేరో వాళ్ళ కోసం డిజిటల్ సర్వీసెస్. ముఖ్యంగా ఏంటంటే అసలు పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? అసలు పాలియేటివ్ కేర్ అంటే ఎవరైనా సీరియస్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకు మెరుగైన నాణ్యమైన జీవితాన్ని అందించడానికి ఉపయోగించే వైద్యమే పాలియేటివ్ కేర్. సీరియస్ రోగాలు అంటే క్యాన్సరేనా, లేకపోతే ఇంకా ఏమైనా దీంట్లో ఇంకా వివిధ రకాలమైన జబ్బులు ఏమైనా ఉన్నాయా? అంటే క్యాన్సర్తో పాటు హెచ్ఐవి, ఎయిడ్స్, అట్లనే న్యూరలాజికల్ కండిషన్స్ అంటే నరాల సంబంధితమైన రోగాలు అంటే ఆల్జిమర్స్ డిసీజ్ కావచ్చండి, పార్కిన్సన్ డిసీజెస్, స్ట్రోక్ లాంటి డిసీజెస్, అలాగే గుండె సంబంధించిన రోగాలు అంటే సిహెచ్ఎఫ్, కార్డియాక్ ఫెయిల్యూరు, కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, ఇటువంటి డిసీజెస్, అట్లనే క్రానిక్ కిడ్నీ డిసీజెస్, అలాగే క్రానిక్ లివర్ డిసీజెస్, అలాగే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్. దీంతోపాటు ఏదైతే రోగానికి చికిత్స లేదో వాళ్ళకు మనము ఈ పాలియేటివ్ కేర్ అనేది ఇవ్వచ్చు. పాలియేటివ్ కేర్లో తొందరగా చనిపోయే అవకాశం ఏదన్నా ఉంటుందా? దీనివల్ల నష్టాలు ఏమి ఉంటాయి? ముఖ్యంగా పాలియేటివ్ కేర్ వల్ల నష్టాలు ఏమి ఉండదు. పాలియేటివ్ కేర్ తీసుకోవడం వల్ల తొందరగా చనిపోతాడు రోగి అనేది కూడా ఏం లేదు, అది అపోహ మాత్రమే. పాలియేటివ్ కేర్ వల్ల ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని కేసెస్లో క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది కూడా నేను చూశాను. పాలియేటివ్ కేర్లో చేతులు చేసి అంటే ఏదైనా స్పీచెస్ కావచ్చు, లేకపోతే మోటివేషన్ క్లాసెస్ ఏ ఉంటాయా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మంచి మెరుగైన వైద్యం ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఇది కూడా మీరు అడిగిన క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇది అపోహ మాత్రమే. పాలియేటివ్ కేర్ అంటే ఏదో కొన్ని మంచి మాటలు చెప్పి చేతిలో చేసి ఓపిఐడ్స్ రాయడమే అనుకుంటారు. అది దానికంటే ఎక్కువనే ఉంటుంది. ప్రతి సిమ్టమ్ని కూడా మనం అడ్రస్ చేస్తాము. పాలియేటివ్ కేర్లో ఓపీడీ సర్వీసెస్ ఉంటాయి, ఇన్పేషెంట్ సర్వీసెస్ ఉంటాయి, ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మనం హ్యాండిల్ చేస్తాము. అంటే పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ పెయిన్ ఉంది, అతను ఎమర్జెన్సీకి వస్తాడు. పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంటుంది, అతను ఎమర్జెన్సీకి వస్తాడు. సో ఏంటంటే రెగ్యులర్గా పేషెంట్ ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారో అలా అన్ని సర్వీసెస్ కూడా పాలియేటివ్ కేర్లో ఉంటాయి. అంటే ఓపీడీ సర్వీసెస్, ఐపీడీ సర్వీసెస్, అట్లనే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉంటాయి. అట్లనే కేవలం మనము ఫిజికల్ సిమ్టమ్స్ అంటే పెయిన్, బ్లీడింగ్, బ్రెత్లెస్నెస్, ఈ యొక్క ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఇవి కాకుండానే సోషల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సైకలాజికల్ ఇష్యూస్ ఏమున్నాయి, స్పిరిచువల్ ఇష్యూస్ ఏమున్నాయి, వీటి వల్ల మనము ఇంకా పేషెంట్కి మనం అన్నీ సజెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గేటట్టు కూడా మనము హెల్ప్ చేస్తాము. కేవలం చేతిలో చేసి అతనికి చనిపోవడానికి మాత్రమే హెల్ప్ చేస్తున్నాం అని కాదు. ఇది కేవలం ఇది హాస్పిస్ కేర్లో జరుగుతుంది. ఏంటంటే యాక్టివ్ ట్రీట్మెంట్ అక్కడ ఉండదు, కానీ ఇక్కడ మనము యాక్టివ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇస్తుంటాము. ఎందుకంటే ఈ పాలియేటివ్ కేర్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు క్యూరేటివ్ ఇంటెంట్ ఉంటుంది, పాలియేటివ్ ఇంటెంట్ ఉంటుంది. అంటే కీమోలో అంటే మెయిన్ ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ జరుగుతుంటుంది కాబట్టి పాలియేటివ్ ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. సో ఇది మాత్రం మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం అపోహ మాత్రమే. పాలియేటివ్ ట్రీట్మెంట్ వల్ల తొందర చనిపోవడం అనేది జరగదు. పాలియేటివ్ కేర్లో ఎంతమంది టీం ఉంటారు? ఆ టీంలో డాక్టర్ విజేందర్ గారి పాత్ర ఏమంటారు?
పాలియేటివ్ కేర్ అనేది ఒక టీం వర్క్. కేవలం నేను డాక్టర్గా నేను ఒక్కరినే చూసి మందులు రాస్తే అయిపోదు. దీనికి సైకియాట్రిస్టు, సైకాలజిస్టు, నర్సు, ఫిజియోథెరపిస్టు, డైటీషియను, అట్లనే సోషల్ వర్కరు, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పిరిచువల్ గురూసు అంటే ఒక పాస్టర్ కానివ్వండి, ఇమామ్ కానివ్వండి, ఇటువంటి వారి సర్వీసెస్ కూడా తీసుకుంటాం. మనం ఏంటంటే స్పిరిచువల్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఇది నాకే ఎందుకు వచ్చింది, ఈ రోగము నేను ఇప్పటి వరకు నేను చీమ కూడా హాని తలపెట్టలేదు, ఇంత పెద్ద రోగం నాకెందుకు వచ్చింది అని ఒక బాధలో ఉంటారు వాళ్ళు. కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలంటే కేవలం మందులు రాసి నొప్పి తగ్గిస్తే ఇది కాదు. కాబట్టి ఇది స్పిరిచువల్ కన్సర్న్. కాబట్టి స్పిరిచువల్ లీడర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు ప్యాలియేటివ్ కేర్లో నెగిటివ్ విభాగం ఏమైనా ఉంటుందా? కేవలం ఎండోక్రైనాలజీ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ పెట్టుకున్నట్టే అంటే నార్మల్గా అంటే ఒక జనాలకు కూడా డౌట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుద్దా, లేకపోతే నాణ్యమైన వైద్యం దొరుకుతుందా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి ప్యాలియేటివ్ కేర్ అంటే అపోహ ఉంటుంది. ఏంటంటే ఇది కేవలం జీవితంలో చివరి సపరేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి, లేకపోతే కిడ్నీ డయాలసిస్ సపరేట్ ఉంటుంది హాస్పిటల్స్లలో, లేకపోతే వివిధ డిసీజెస్కి వివిధంగా ఉంటాయి. ఈ ప్యాలియేటివ్ కేర్ ఎందుకు పెట్టడం జరిగింది, అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు, దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది? ప్యాలియేటివ్ కేర్ అనేది ఇంగ్లాండ్లో, లండన్లో మొదటిగా సిస్లీ శాండర్స్ స్టార్ట్ చేశారు. దాని తర్వాతకి అంటే అప్పటి వరకు కూడా పలు రకాల వైద్యాలు అందించారు. అంటే రోగి చివరి దశలో ఉన్నప్పుడు ఉపశమనానికి చాలా రకాలు ఇచ్చారు. బట్ ఒక స్ట్రక్చర్డ్గా సిస్లీ శాండర్స్ లండన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్యాలియేటివ్ కేర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్యాలియేటివ్ కేర్ ఎటువంటి దశలోనైనా స్టార్ట్ చేయొచ్చు. ప్యాలియేటివ్ కేర్ అంటే కేవలం క్యాన్సర్కి మాత్రమే అని కూడా అనుకోవద్దు. మన ఇండియాలో ప్రస్తుతము క్యాన్సర్ విభాగంలో మాత్రమే ప్యాలియేటివ్ కేర్ వాడుతున్నాము. అట్లనే ఎయిడ్స్ అనేది కొంత వాడుతున్నాము. కానీ ప్యాలియేటివ్ కేరు అన్ని రకాల డిసీజెస్ అంటే సిహెచ్ఎఫ్ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూరు, అట్లనే సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజెస్, అట్లనే క్రానిక్ లివర్ డిసీజెస్, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అట్లనే ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వీటికి కూడా ప్యాలియేటివ్ కేర్ అని వాడవచ్చు. మరి అన్ని హాస్పిటల్ తీసేసి మొత్తం ప్యాలియేటివ్ కేరే మొత్తం దేశం మొత్తం పెడితే ఉన్న జబ్బులన్నిటికీ నయమవుతాయి కదా, ఇది మెడికల్ మాఫియా అనుకోవచ్చా? ప్యాలియేటివ్ కేర్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ హాస్పిటల్స్ ఎందుకు, లేకపోతే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ ప్యాలియేటివ్ కేరే మొత్తం దేశవ్యాప్తంగా పెట్టొచ్చు కదా. అప్పుడు అది సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు, అది ఆర్ఎంపీ ట్రీట్మెంట్. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, క్వాక్స్ అంటే 7th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఊర్లలో డాక్టర్ల దగ్గర కాంపౌండర్ చేశారు కదా, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ప్యూర్గా ఇది సైంటిఫిక్ ప్రోటోకాల్స్ ప్రకారము మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా ఒక రోగం వస్తే బీపీ ఉంది, దానికి ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏజ్ ఎంత, అతనికి ఏమైనా కిడ్నీ డిసీజ్ ఉందా, హార్ట్ డిసీజ్ ఉందా, దానికి ట్రీట్మెంట్ అంటే ఒక ఏజ్కి వాళ్ళకున్న వేరే కోమార్బిడిటీస్కి బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. మరి మొత్తం దేశవ్యాప్తంగా ఓపెన్ చేయొచ్చు కదా ఇప్పుడున్న హాస్పిటల్స్ ఎందుకు? మరి ప్యాలియేటివ్ కేర్లు పెట్టుకుని అందరికీ ఏ జబ్బు వచ్చినా కూడా దీంట్లోనే మేము న్యాయం చేస్తామన్న బోర్డు పెట్టుకోవచ్చు. ఇది మాఫియా అనొచ్చా? అదే నేను ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ అంటే జనాలను మొత్తం కన్ఫ్యూజింగ్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త ఫౌండేషన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్యాలియేటివ్ కేర్స్ కావచ్చు తీసుకొచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోవచ్చా? ప్యాలియేటివ్ కేర్ నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, ప్యాలియేటివ్ కేర్ అనేది న్యూ బ్రాంచ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ 1960s. హైదరాబాద్లో ఎవరు స్థాపించారు మొదటిసారి? అంటే హైదరాబాద్లో ఎన్జిఓస్ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ కొన్ని ఎన్జిఓస్ స్టార్టెడ్ వర్కింగ్, తర్వాతకి ఇప్పుడు మాత్రం కేవలం స్ట్రక్చర్డ్గా కేవలం 3-4 సెంటర్స్లలో మాత్రమే స్ట్రక్చర్డ్ ప్యాలియేటివ్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అడిగిన క్వశ్చను దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు కేవలం అసలు మెయిన్ ట్రీట్మెంట్ కాకుండా ఓన్లీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా అని ఒక క్వశ్చన్ అడిగారు. సో ఏంటంటే మనం సైంటిఫిక్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఒక డిసీజ్ వస్తే సైంటిఫిక్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఈ ప్యాలియేటివ్ కేర్ ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు గెయినింగ్ మూమెంటం. ఇప్పుడు కొత్తగా ఇంగ్లాండ్లో సక్సెస్ అయిందా? మరి వెస్ట్లో చాలా డెవలప్డ్, వెస్టర్న్ కంట్రీస్లో ప్యాలియేటివ్ కేర్ అనేది చాలా డెవలప్డ్. ఇది $1 బిలియన్ మార్కెట్. మీకు అసలు చెప్పాలంటే బిలియన్ డాలర్స్ మార్కెట్ ఇది వెస్ట్లో. సో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అంటే గెయినింగ్ మూమెంట్. మార్కెటింగ్ ఒకటి ఇక్కడ స్టార్ట్ అయిందంట. ప్యాలియేటివ్ కేర్ అంటే కొత్తగా అంటే మరీ కొత్తది ఏం కాదు. మళ్ళీ ప్యాలియేటివ్ కేర్ ఇండియాలో వచ్చి కూడా 30 ఏళ్ళు అయింది.
కానీ ఇప్పుడు మూమెంటం వస్తుంది. సో ఇదేంటంటే ప్రస్తుతము చారిటీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎన్జిఓలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ రికగ్నైజ్ చేశారు. సో ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇది వచ్చే రోజులలో చాలా డిపార్ట్మెంట్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో దీని గురించి ఎటువంటి అనుమానం లేదు. సో ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు లైఫ్ స్పాన్ ఆఫ్ సగటు ఇండివిజువల్ అంటే సగటు జీవితకాలం అనేది పెరుగుతుంది. ఓల్డ్ ఏజ్ అనేది పెరుగుతుంది. ఓల్డ్ ఏజ్ ఇప్పుడు చూస్తున్నాము, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతుంటుంది, జిరాట్రిక్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో యాజ్ అ ఓల్డ్ ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల అవుతుందంటే రోగాలు ఎక్కువ డయాగ్నోజ్ అవుతుంటాయి. సో పాలియేటివ్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, మరి డాక్టర్ విజయేందర్ గారిని కలవాలంటే హైదరాబాద్లో ఎక్కడికి రావాలి? పాలియేటివ్ కేర్ దగ్గర నుంచి చూడాలంటే మిమ్మల్ని ఎక్కడ అప్రోచ్ కావాలి? సో నన్ను ఇక్కడ చిక్కడపల్లిలో మన క్లినిక్ ఉంది. ఇక్కడ సుధానందిని హోటల్, చందన బ్రదర్స్ ఒక స్ట్రీట్లో మనది క్లినిక్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ వచ్చి కలవచ్చు. లేకపోతే ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారు, ఇక్కడ రావడం కుదరదంటే నన్ను డిజిటల్గా అంటే ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డిజిటల్ సర్వీసెస్ కూడా ఇస్తాము. ప్రతిసారి రోగే రావాల్సిన అవసరం లేదు. రోగి మాత్రమే రావాలి అనేది అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మనం వీడియో కన్సల్టేషన్ చేసి పేషెంట్తో మాట్లాడి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు పాలియేటివ్ కేర్లో ఉపశమనాలు ఉంటాయా? మీరు ఇప్పటివరకు దాంట్లో ఏమైనా మిరాకిల్స్ చూసారా? పాలియేటివ్ కేర్ ముఖ్యంగా మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నాణ్యమైన మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్స్ ఎక్కువ కాలం బతకడం కూడా నేను కొంతమంది పేషెంట్ని చూడడం జరిగింది. అంటే వాళ్ళొక మెయిన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేవలం పేషెంట్కి 6 నెలల నుంచి ఉంది, లేకపోతే అంతకంటే తక్కువ ఉంది అన్న పేషెంట్లు కూడా 4-5 సంవత్సరాలు అయినాక కూడా వాళ్ళు సొంతంగా అంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళంతటా వాళ్ళే ఓపీడీకి సొంతంగా నడుచుకుంటూ వచ్చే పేషెంట్లను కూడా చూడడం జరిగింది. ఏమైనా మోటివేషన్ క్లాసెస్ లాంటివి ఏమైనా చెప్తుంటారా? మోటివేషన్ క్లాసెస్ లాంటివి అంటే సైకాలజిస్ట్ అది చూస్తుంటారు. బట్ మెయిన్గా ఏంటంటే రోగి చెప్పే ప్రతి ఒక్క అంశాన్ని మాత్రం మనము తప్పకుండా తీసుకుంటాము, ప్రతి ఒక్కటి వింటాము. అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్ డిప్రెషన్లో ఉన్నాడు, లేకపోతే యాంగ్జైటీ ఉంది, నిద్ర పట్టట్లేదు, అట్లాంటి పేషెంట్లను చూసినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని సైకాలజిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. సైకాలజిస్ట్ వాళ్ళు సపరేట్గా మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇస్తుంటారు. అంటే మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కూడా పాలియేటివ్ కేర్ అనేది ఎక్కడ హాస్పిటల్లో అయితే చూసినట్లేదు. ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఈ ఓన్లీ కేర్ హాస్పిటల్లోనే ఉంటుంది. ఇంకా బయట ఏమన్నా అంటే ఇక సపరేట్గా ఏమన్నా ఏర్పాటు చేస్తారు ఇలాంటి కేర్లు? ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి, ట్రీట్మెంట్ 2 పద్ధతిలో జరుగుతుంటుంది. అంటే క్యూరేటివ్ అంటే 2 పద్ధతులు అంటే క్యూరేటివ్ పద్ధతి, అట్లనే పాలియేటివ్ పద్ధతి. అంటే క్యూరేటివ్ పద్ధతిలో ఏంటంటే క్యూరేటివ్లో రోగాన్ని పూర్తిగా నయం చేస్తామనే ఉద్దేశంతో ఆంకాలజిస్టు ట్రీట్మెంట్ చేస్తుంటారు. పాలియేటివ్ పద్ధతిలో ఏంటంటే రోగాన్ని పూర్తిగా నయం చేయలేము, కానీ ఉన్న రోగాన్ని పెరగకుండా మాత్రము మందులు ఇవ్వచ్చు. సో ఇలా 2 పద్ధతులలో 2 దశలలో క్యాన్సర్ చికిత్స జరుగుతుంటుంది. సో ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్, పాలియేటివ్ ట్రీట్మెంట్లో అంటే మెయిన్ ట్రీట్మెంట్ నడుస్తుంటుందో అప్పుడు డే 1 నుంచి కూడా పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అయితే ఒకవేళ పాలియేటివ్ కీమో ఇచ్చినాక కూడా మొత్తం ట్రీట్మెంట్ ఎగ్జాషన్ అంటే సర్జరీ కానివ్వండి, కేమో కానివ్వండి, రేడియేషన్ కూడా అన్నీ అయిపోయాక ఇంకా అవసరం లేదు, మీరు మళ్ళీ అంటే దూరం ఉన్న పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ లోకల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తారు. అయితే కొన్ని అంటే చివరి దశలో ఉన్న పేషెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో నుంచి కూడా బయటికి రావడము కష్టమవుతుంటుంది. కాబట్టి వాళ్ళని ఇంట్లోనే ఉంచి కూడా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. పాలియేటివ్ కేర్ తీసుకునేటప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, లేకపోతే ఇది తీసుకునేటప్పుడు అది ఆపాలనా, లేకపోతే ఎట్లా ఉంటుంది దీంట్లో? పాలియేటివ్ ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు. అంటే 2 ప్యారలల్గా క్యూరేటివ్ ట్రీట్మెంట్ నడుస్తుంటుంది కానీ రేడియేషన్, సర్జరీ, లేకపోతే కీమో ఇవి నడుస్తున్నప్పుడు కూడా పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క క్యూరేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు అట్లా ఏం లేదు. ఏంటంటే మనం కేవలం వాళ్ళ యొక్క
జీవితాన్ని నాణ్యంగా మెరుగైనగా బతకడానికి మనము ఇస్తున్నాం కాబట్టి మనము ఈ యొక్క వాళ్ళ మెయిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో రేడియేషన్ కానివ్వండి కీమో కానీ ఉంటుంది కదా మెయిన్గా. సో వాటిని ఇంటర్ఫీర్ ఏం చేయదు, మనం ఇచ్చే మెడిసిన్ దాన్ని ఇంటర్ఫీర్ ఏం చేయదు. సో చూసుకొని ఎప్పుడైతే మందులు నడుస్తుంటాయో అంటే కీమో కానివ్వండి రేడియేషన్ కానీ నడుస్తుంటుంది కదా, సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లేని వాటి మీద ఎఫెక్ట్ లేకుండా ఉండే మందులు మాత్రమే ఇస్తాం కాబట్టి క్యూరేటివ్ ట్రీట్మెంట్తో పాటు మనము పాలియేటివ్ ట్రీట్మెంట్ పేషెంట్ తీసుకోవచ్చు. పాలియేటివ్ కేర్ అంటే నొప్పి తగ్గించడమేనా? అసలు ఏంది అసలు దీంట్లో నార్కోటిక్స్ ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో పాలియేటివ్ కేర్లో మనం ముఖ్యంగా ఎక్కువ మంది పేషెంట్స్ నొప్పి కోసమే వస్తారు. అట్లని చెప్పేసి పాలియేటివ్ కేర్ అంటే కేవలం నొప్పి తగ్గించడమే మాత్రమే కాదు. సో వాళ్ళకు శ్వాస ఇబ్బంది కానివ్వండి, తినకపోవడము, వాంతులు అవ్వడము, వాంతి వచ్చినట్టు అనిపించడము, విరేచనాలు అవ్వడము, మలబద్ధకం అవ్వడము, జనరలైజ్డ్ వీక్నెస్ అంటే చేత కాకపోవడము, ఇట్లాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటికి కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇక్కడ నొప్పికి సంబంధించి చాలా రకాల మందులు ఉంటాయి, కానీ ఇందులో ముఖ్యంగా మనం ఓపియాయిడ్స్ అనేది వాడతాము. ఓపియాయిడ్స్ అంటే నార్కోటిక్ తెలిసి ఉంటుంది మీకు ముఖ్యంగా. సో నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఇక్కడ వాడుతుంటాము. ఇందులో 2 రకాలుగా ఉంటాయి ఓపియాయిడ్స్. ఒకటి స్ట్రాంగర్ ఓపియాయిడ్స్ ఉంటాయి, వీకర్ ఓపియాయిడ్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క నొప్పి తీవ్రతను బట్టి స్ట్రాంగర్ ఓపియాయిడ్స్ వీకర్ ఓపియాయిడ్స్ అనేవి వాడడం జరుగుతుంటుంది. ఇక మామూలుగా స్ట్రాంగర్ ఓపియాయిడ్స్లో మార్ఫిన్, ఫెంటలిన్, మెథడోన్ అని ఉంటాయి. సో వీటిని వాడుతుంటాము. ఇప్పుడు పాలియేటివ్ కేర్ చనిపోయిన వారికి మాత్రమే ఇస్తారా, లేకపోతే పాలియేటివ్ కేర్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి? పాలియేటివ్ కేర్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఇది కేవలం చనిపోయే వారికి కాదు. పాలియేటివ్ కేర్ అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు డే 1 డయాగ్నోస్ అయిన వాళ్ళకి కూడా మనము పాలియేటివ్ కేర్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ స్ట్రెస్లో ఉండొచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, యాంగ్జైటీలో ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళకు డే 1 నుంచి పాలియేటివ్ కేర్ అనేది ఇవ్వచ్చు. ఇది చనిపోయే వారికి మాత్రమే అనుకుంటే తప్పు, ఇది అపోహ మాత్రమే. ఈ మధ్యకాలంలో కొత్తగా హాస్పీస్ కేర్ అని వింటా ఉన్నాం. అసలు పాలియేటివ్ కేర్ అంటే ఏంటిది, అసలు హాస్పీస్ కేర్ అంటే ఏంటి, దీనికి దానికి ఏమైనా పొంతనుందా, లేకపోతే ఇది డిఫరెంట్ అది డిఫరెంటా? హాస్పీస్ కేర్ అనేది ఒక రోగికి ఇంకా ట్రీట్మెంట్ ఇంకా ఏమీ లేదు, వారు కేవలం 6 నెలలు లేక అంతకంటే తక్కువ మాత్రమే జీవిస్తారు అని అనుకుంటే హాస్పీస్ కేర్ అనేది ఇస్తాము. హాస్పీస్ కేర్ అంటే వాళ్ళని మెయిన్ హాస్పిటల్లో కాకుండా ఇంట్లో కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. కేవలం ఈ యొక్క చివరి దశలో ఉన్న వారికి రిహాబ్ సెంటర్ లెక్క ఉంటాయా? రిహాబ్ సెంటర్లో వాళ్ళకు క్యూరేటివ్ అనేది కొంత క్యూరేటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. మళ్ళీ పేషెంట్ నార్మల్ అవుతాడు, అంటే నడవగలుగుతాడు, అట్లాంటి వాళ్ళని మనం రీహాబ్లో తీసుకుంటాము. హాస్పిస్లో ఏంటంటే ఇంకా అతడు బాగుపడడు, ఆయన జీవితకాలం 6 నెలలు లేకపోతే అంతకంటే తక్కువనే ఉందనుకుంటే అప్పుడు హాస్పిస్లో పెడతారు అన్నమాట. హాస్పిస్లో ముఖ్యంగా కొన్ని ఏ జబ్బులు ఉంటాయి మెయిన్గా? అంటే ఈ యొక్క ప్రతి ఒక్క సీరియస్ ఇల్నెస్ అంటే ఇంకా ట్రీట్మెంట్ లేదు, అసలు ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఇంకా ఆ యొక్క రోగానికి నయం కాదు అంటే దానికి హాస్పిస్ కేర్ అనేది ఇస్తామన్నమాట. చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్లు కానివ్వండి, సిహెచ్ఎఫ్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూరు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, క్రానిక్ లివర్ డిసీజెస్, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అట్లనే స్ట్రోక్, వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అన్న వారికి వాళ్ళ జీవితకాలం 6 నెలల కంటే తక్కువనని డాక్టర్ చెప్పినప్పుడు హాస్పిస్ కేర్లో పెట్టడం జరుగుతుంది. సో హాస్పిస్ కేర్లో పాలియేటివ్ కేర్ డిఫరెన్స్ ఏంటంటే పాలియేటివ్ కేర్ అనేది డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. డిసీజ్ డయాగ్నోస్ అయిన డే 1 నుంచి కూడా పాలియేటివ్ కేర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అట్లనే పాలియేటివ్ కేర్ తీసుకునేటప్పుడు ఒక మెయిన్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంటాడు. సో కానీ ఇక్కడ హాస్పిస్ కేర్ ఏంటంటే ఇంకా అసలు అతనికి ఎటువంటి మందులు కూడా పనిచేయట్లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, అతని జీవితకాలం కేవలం 6 నెలలు లేకపోతే అంతకంటే తక్కువనే ఉందన్నప్పుడు మాత్రమే హాస్పిస్ కేర్ అనేది ఇస్తాము. సో ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాలియేటివ్ కేర్ హాస్పిస్ కేర్ ఒకటి కాదు. పాలియేటివ్ కేర్ అనేది రోగికి ఏ దశలోనైనా ఇవ్వచ్చు. హాస్పిస్ కేర్ అనేది కేవలము చివరి దశలో మాత్రమే ఇస్తాము. సో కాబట్టి పాలియేటివ్ కేర్ అనేది డే 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పాలియేటివ్ కేర్ వల్ల చాలామంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అట్లనే నేను చూసింది ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా కొంతమంది పేషెంట్లో చూడడం జరుగుతుంటుంది. సో ఇది కేవలం పేషెంట్స్కి మాత్రమే కాదు, వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బర్డెన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి ఉంది, నొప్పి అడ్రస్ చేయలేదనుకోండి, అసలు ఆయన పేషెంట్ మొత్తం రోజంతా బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకోవడం వల్ల ఏమవుతుందంటే బెడ్ సోర్స్ అంటే పుండ్లు అవుతాయి అన్నమాట. పుండ్లు రావడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఇదంతా మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయడము, మళ్ళీ ఇదంతా చాలా ఖర్చుతో కూర్చుకున్న వ్యవహారం, చాలా ఇబ్బందిగా ఉంటుంది.
సో ఒక వ్యక్తి హాస్పిటల్కి రావాలంటే, పేషెంట్ రావాలంటే ఆయనతో పాటు ఒక అటెండర్ రావాలి. అతను జాబ్ చేసుకోవద్దు, అంటే ఆ రోజు జాబ్కి పోవాలి, లేకపోతే కూలికి పోవాలి. వాళ్ళకి ఈయన హాస్పిటల్ తీసుకోవడానికి కొంత ఖర్చు అవుతుంది, ఆయన కూలి పోవడం లేకపోతే జాబ్ వదులుకోవడం వల్ల కూడా ఖర్చు అవుతుంటుంది అనమాట. సో ఏంటంటే మనం ప్యాలియేటివ్ కేర్ డాక్టర్ని కన్సల్ట్ వల్ల వాళ్ళు పెయిన్ అట్లనే ఏదైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అడ్రస్ చేస్తుంటాడు. సో అడ్రస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే ఒక ఏదైతే ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుందో వీటి వల్ల అన్నిటి వల్ల అది కూడా తక్కువ అవుతుంది. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఒక క్వశ్చన్ బాగా రైజ్ అవుతూ ఉంది. ఏంది అంటే అసలు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల పెద్ద మాఫియా నడుస్తూ ఉంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ తాత్కాలిక ఆనందం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నా కూడా వీళ్ళు కేవలం డబ్బుల కోసమే ఒక మాఫియా చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు క్యాన్సర్కి కూడా మెడిసిన్ ఉంది అని ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తా ఉన్నారు, మిగతా ఈ అనువాంశిక వైద్యులు అంటారు చూసినాం వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్, ఏ జబ్బుకు పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా మెడికల్ మాఫియా నడుస్తుంది అని అంటున్నారు. మెడికల్ మాఫియా అనే దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అది సైంటిఫికల్గా వ్యాలిడేట్ ఉండాలి, అంటే రీసెర్చ్ జరిగి దానికి ప్రూవెన్ ట్రీట్మెంట్ అనే ఉండాలి. సో ఏంటంటే ఈ అల్లోపతి మెడిసిన్లో సైంటిఫికల్లీ ప్రూవెన్ కాబట్టికి ఇది మనం సజెస్ట్ చేస్తాం, ఇది వాడడం వల్ల పేషెంట్కి ఇంతవరకు రోగం నయమవుతుందని చెప్తామన్నమాట. సో అల్లోపతి అనేది మెడికల్ మాఫియా అనేది అది తప్పు. ఎందుకంటే మనం సైంటిఫికల్గా గైడ్లైన్స్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం మనము. సో నేను కొంతమంది పేషెంట్ చూడడం జరిగింది, అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఒక 28 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమె డయాగ్నోజ్ చేయడం జరిగింది ఆమెని. సో ఆమె ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా నయమైంది. తర్వాతకి ఆమె పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కానీ ఆమె ఇప్పుడు 65 ఏళ్ళ వయసు ఉంది. సో ఆమె ఇప్పటికీ ఓపీకి వస్తుంది అనమాట. అట్లనే ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ని చూసిన, ఆమె ట్రీట్మెంట్ అయ్యి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది, ఆమె కూడా ఓపీడీకి రావడం అనేది చూస్తాము. మెడికల్ మాఫియా అనేది తప్పుబోర్డు. ఏంటంటే అల్లోపతిలో బేసికల్గా ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో చివరిగా డాక్టర్ విజయేందర్ గారి జీవితాశయం ఏంది? ప్యాలియేటివ్ కేరేనా లేకపోతే ఇంకా జీవితంలో ఇంకేదైనా మెరుగైన వైద్యం ప్రజలకు అందిద్దాం అనుకుంటారా? చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో బేసికల్గా ఇప్పుడు అనేది హెల్త్ కేర్ కాస్ట్, ఎవరికైనా ఒక డిసీజ్ వస్తే చాలా లక్షలు పోయాల్సి వస్తుంది. కాబట్టి నా జీవిత ఆశయం ఏంటంటే అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం ఇవ్వడం అనేది నా జీవిత ఆశయము. దీనికి టెక్నాలజీ అనేది యాడ్ చేసి జనాలు అందరికీ ఈ ఊర్లలో ట్రైబల్ ఏరియా ఉన్నా రూరల్ ఏరియా ఉన్నా అందరికీ ట్రీట్మెంట్ అందాలనేది నా జీవిత ఆశయం. ఓకేనా, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదములన్నా. థ్యాంక్ యూ.